కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ గోవా రాష్ట్ర ఎమ్మెల్యే సంకల్ప్ అమంకర్ మాట్లాడుతూ బీజేపీ కుటుంబ పరిపాలన అంతమొందించి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రేపు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు అమిత్ షా పాల్గొనబోతున్నారు. కావున బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మరియు జిల్లా ఇన్ఛార్జి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కుక్కలతో సంబోధిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మళ్ళీ పార్టీలు మారి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు కుక్క పిల్లలా సంబోధిస్తున్నారు. ఇది ఎక్కడి సంస్కృతి? ఇదేనా తెలంగాణ సంస్కృతి అని ప్రశ్నించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గగులోతు రమేష్ బాబు పాల్గొన్నారు. 4 రోజుల తర్వాత అది వేచి చూద్దాం, కానీ తప్పకుండా మంచి వార్త తప్పకుండా మీరందరూ వింటారు. భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. చాలా మంది నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మాత్రమే స్వేచ్ఛ స్వతంత్రం ఉంటుంది, అది మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టగలుగుతుందని చెప్పి నమ్ముతా ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, మాకు ఎట్లా మెజార్టీ రాదు కాబట్టి చాలా మంది మళ్ళీ టీఆర్ఎస్కే పోతారు, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆఫ్ ద రికార్డు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకుంటారు కాంగ్రెస్ పార్టీలా? తప్పకుండా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి చాలా మంది వస్తారు. టీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ టికెట్లు అనౌన్స్ అయినాయి. టికెట్లు రానటువంటి వాళ్ళు, ప్రజాసేవకు అంకితం కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు ఆ సమాచారం మేము అందిస్తాం. బీఆర్ఎస్ ఒకటే అని లోపాయికారి ఒప్పందం మేరకు లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయడం లేదని ఆరోపణలు బలంగా వస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీది జన్మల అనుబంధం. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, రాష్ట్రంలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, కేంద్రంలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, అధికారాన్ని పంచుకున్నాయి. ఎప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసిందా? ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. అంటే ఒక కవితను అరెస్ట్ చేయకపోతే కంప్లీట్ గా కలిసిపోయినట్ట. అంటే బండి సంజయ్ గారు ఫోర్స్ చేశారు, ఆయన తప్పించి కిషన్ రెడ్డి గారు పెట్టారు, ఆ విషయాన్ని సైలెంట్ చేశారు. కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత కవిత ఎపిసోడ్ అసలు అరుగున పడిపోయింది కదా. దాన్ని ప్రజలు ఏం భావిస్తున్నారంటే ఈ బీ టీము కేవలం ఎలక్షన్ ఒక ఓట్లు చించడానికే ఇలా చేస్తున్నారనేది మాట. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడిచేటటువంటి పార్టీ. మా దాంట్లో ఎప్పటికి ఒకరే శాశ్వతంగా అధ్యక్షులు ఉండరు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఎప్పటికీ కేసీఆర్ ఉంటారు, లేకపోతే కేటీఆర్ ఉంటారు, లేకపోతే ఇంకో ఆయన ఇప్పుడు ఎవరు కొత్త ఆయన మనోడుస్తాను. కాంగ్రెస్ పార్టీగా సోనియా గాంధీ ఉంటుంది, రాహుల్ గాంధీ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఎవరు పెట్టి మళ్ళీ పోయి మళ్ళీ రాహుల్ గాంధీనో ఎవరినో పెడతారు వాళ్ళు. కానీ మా పార్టీలో అట్లుండదు. మా పార్టీలో 3 ఏళ్ళకి ఒకసారి అధ్యక్షులు మారుస్తాం మేము. అది మా అంతర్గత విషయం కాబట్టి మా సంస్థాగతమైనటువంటి విషయం. దాంట్లో భాగంగానే బండి సంజయ్ గారిని ఈరోజు జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో వారు జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి కొంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షులు చేసిన దానికి దీనికి సంబంధం లేదు. ఒకటి. రెండోది, కవిత అంశం పదే ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో అనేక మంది లంచం వంటి నాయకులను జైల్లో వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అండి. కాబట్టి అవినీతి విషయంలో భారతీయ జనతా పార్టీ 0 టాలరెన్స్. తప్పకుండా ఆధారాలు బలంగా ఉన్నప్పుడు సమయం చూసి తప్పకుండా అవినీతి పరులకు చెక్కు పెట్టేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. పార్టీగా మేము చేసిన వీరోచిత పోరాటం ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోరాటం చేసింది? ఎంతసేపు కర్ణాటక రిజల్ట్ పట్టుకుని మాట్లాడతారు వాళ్ళు. అక్కడిక్కడ ఉరుములు వస్తే అది కర్ణాటక రిజల్ట్ వల్లనే, పిడుగులు పడితే అది కర్ణాటక రిజల్ట్ వల్లనే అన్నట్టు ఉన్నది వీళ్ళ కథ. సార్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న కర్ణాటక రిజల్ట్కు ఎలాంటి సంబంధం లేదు సార్. బట్ మీ పార్టీ లీడర్లు కొండా విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కవితను అరెస్ట్ చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తలెత్తాయని కూడా అన్నారు. దాంట్లో భాగంగానే ఎంపీ అరవింద్ గారు కూడా ఇక రేపు మాకు అరెస్ట్ అవుతుంది అట్లనే కథ అది కూడా మాట మార్చిందని. కవిత అరెస్ట్ కావాలని మీరు కోరుకుంటున్నారు? లేదు, అయితే చట్టం ఏ రకంగా పనిచేయాలనేది వ్యవస్థ నిర్ణయం చేస్తుంది తప్ప మేము నిర్ణయం చేయాలి. ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదండి. మీరు అనుకుంటారు చాలాసార్లు ఏంటంటే ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి ఇష్టం వచ్చిన అరెస్ట్ చేసుడు అట్లా ఉండదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాము కవితని, 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. తర్వాత మీరేమంటారు? మళ్ళీ ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, లేదా వాళ్ళు హీరోలు అవుతారు. కాబట్టి అలాంటి ఆలోచన మేమేం చేస్తాం, దానికి బలమైనటువంటి ఆధారాలు ఉండాలి. నిజంగా వాళ్ళ అవినీతి పనులను తేలినప్పుడు ఒక కఠినమైనటువంటి శిక్ష అనుభవించే విధంగా ఉన్నప్పుడు మాత్రమే
తప్పకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేము భావిస్తాం. మా వ్యవస్థలు అంటే మన భారత వ్యవస్థలు అయినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, విచారణ సంస్థలు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మేము ఇప్పుడు మీ అందరూ తెలుసు మా ప్రభుత్వం పాలసీ జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్. దేశంలో జన్ధన్ ఆధార్ మొబైల్ త్రయాన్ని తీసుకొచ్చి ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటి పార్టీ మా ప్రభుత్వం అండి. కవిత విషయంలో మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే సరైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు, బలమైనటువంటి కేసు ఉన్నప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. కవిత కానీ, వాళ్ళ నాన్న కేసీఆర్ కానీ, వాళ్ళ జేజమ్మ వచ్చినా కూడా ఎవరికి భయపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. చిల్లర రాజకీయాల కోసం, 4 సీట్ల కోసమో, డబ్బుల కోసమో ఈ మీరే ఒక అంటే ఈ లాలూచీ రాజకీయాలు చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది బయట ఏమనుకుంటారంటే బీజేపీ ఏం చెప్తే సిబిఐ చేస్తారు, తప్పండి. అట్లేం ఇంటర్ఫియర్ కాదు. అట్లా ఇంటర్ఫియర్ కావాలంటే ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడో తీసుకొని లోపలిస్తున్నారు, అంత అవినీతి చేసిన వారు. కానీ అది ఆధారాలతో సహా చట్టపరంగా ప్రూవ్ కావాలి. ఈ సమావేశం ఏర్పాటు ఉద్దేశం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు పరిశీలించేందుకు ఈ నెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రస్తుతం జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమాన్ని నిర్దేశించింది కేంద్ర నాయకత్వం. అందులో భాగంగానే ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం కింద గోవా రాష్ట్రం ముర్ముగోవా శాసనసభ్యులు సంకల్ప్ అమోన్కర్ గారిని ఈ నియోజకవర్గానికి కేటాయించారు. 20వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశం అనంతరం కొత్తగూడెం నియోజకవర్గంలోని మండలాలన్నీ విస్తృతంగా పర్యటించి ఈరోజు పాల్వంచ రూరల్ మండలం పూర్తి చేసుకున్నాం. ప్రధానంగా అదొక భాగం. అనంతరం మళ్ళీ రేపు 27వ తేదీ ఆదివారం గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి బహిరంగ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేయబడింది. దాన్ని వివరాలు మీకు రాకేష్ రెడ్డి గారు వివరిస్తారు. ముందుగా ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమాన్ని ఏ విధంగా జరిగిందనేది సంకల్ప్ జీ గారు వివరిస్తారు. एमएलए प्रवास योजना ये जो कार्यक्रम है हम लोग को हमारे लीडरशिप श्री नरेंद्र मोदी जी के नेतृत्व के अंडर दिया है। इसमें से हमें हमारे राष्ट्रीय अध्यक्ष ఇద్దరు శాసనసభ్యులు అసెంబ్లీలో వీరోచితమైనటువంటి పోరాటం చేసింది. రైతుల గురించి కానీ, కార్మికుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పాలవుతున్నటువంటి నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ గొంతెత్తి పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ప్రతిపక్షంలో ఉంటే కుక్కలు, కేసీఆర్ గారి భాష చూడండి, ప్రతిపక్షంలో ఉంటే కుక్కలు. మరి గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, 2014 కంటే ముందు కేసీఆర్ గారు ప్రతిపక్షంలో లేరా? ప్రతిపక్షంలో ఉండి నువ్వు గొంతెత్తలేదా తెలంగాణ గురించి? అంటే మరి నిన్నేమనాలి? నిన్ను కుక్కనాలనా? ఏమనాలి? వాళ్ళకంటే అధ్వానమైన భాషతో నేను మాట్లాడినావు కదా 2014 కంటే ముందు. అంటే నేను గజ్జి కుక్కనన్నా, ఎరి కుక్కనన్నా? ఇదేనా సరైనటువంటి భాష? మళ్ళీ దీనికి తెలంగాణ భాష అని ఒక పేరు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలాగా తెలంగాణ భాషను ఈరోజు అవమానపరుస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం. భారతీయ జనతా పార్టీ మాత్రమే నిక్కచ్చిగా ప్రజల కోసం నిలిచి పోరాటం చేయగలుగుతుందని చెప్పడానికి దేశ హోంశాఖ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి మా నాయకులు, వారికి సింహస్వప్నమైనటువంటి నాయకులు అమిత్ షా గారు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వాసులందరినీ, ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా వాసులందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటి వరకు మీరు టీడీపీని చూశారు, కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు, టీఆర్ఎస్ చూసిండ్రు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచించండి. మీరందరూ కూడా అమిత్ షా గారి సందేశం కోసము తరలిరండి. వేలాదిగా, లక్షలాదిగా ఈ సభను విజయవంతం చేయండి.
తెలంగాణ ప్రజలకు ఖమ్మం వాసులుగా మీరు ఒక భరోసానివ్వండి. ఎస్, మన కోసం కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీని స్ట్రెంథన్ చేద్దాం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని చెప్పి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా మా ముర్ముగోవా శాసనసభ్యులు సంకల్ప్ అమోల్కర్ గారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి ఇతర రాష్ట్రమైన ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వేరైనా ఇక్కడ టెరెన్ తెలియకపోయినా వారు ఈ సొంత జిల్లా నాయకుల్లాగా మాతోని కలిసిపోయి వారు ప్రతి గ్రామం కూడా తిరగడము, ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయడము, దాని ఆధారంగా మరి మా రాష్ట్ర పార్టీ కూడా ఒక నివేదికను అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఏం భావిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల భావన ఏంది, ఏ రకంగా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ ఎదగాలి, ఎలాంటి సంస్కరణ తీసుకురావాలనేటువంటి విషయంలో వారు కూడా ఒక నివేదిక పంపుతారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర పార్టీ యొక్క ఫీడ్బ్యాక్ ఆధారంగా తప్పకుండా ఈ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తప్పకుండా పార్టీని మేము బలోపేతం చేస్తాం. ఒక వ్యక్తి పోయినంత మాత్రాన ఆగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక గంగా ప్రవాహం లాంటిది, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకరితో అయ్యేది కాదు, పోయేది కాదు. సిద్ధాంతాల కోసం పోరాడేటువంటి వాడే నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త. కాబట్టి అలాంటి సైనికులతోనే తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తాం. ये प्रोफेशनल लोगों के साथ जैसे डॉक्टर्स होने दो, एडवोकेट्स होने दो, प्रिंसिपल होने दो, आप लोग जैसे हमारे जर्नलिस्ट भाई है, मीडिया लोग हैं, उन लोग के साथ हम लोग ने पर्सनली बातचीत की है और सब लोगों का राय लेके इतना ही मेरे को समझ आ रहा है यहाँ पे जो जिस तरह से कोटेकड़म में मैं देख रहा हूँ तो बहुत अंडरकरंट लोगों में हमारे लीडरशिप मोदी जी के ऊपर बहुत विश्वास है और वो लोग चाहते हैं कि हमारे तेलंगाना में भी भारतीय जनता पार्टी का गवर्नमेंट बने, लोग 4-6। और मैं तुमको एक यकीन दिलाना चाहता हूँ कि लोगों में पॉजिटिव वाइब्स है और ये अंडरकरंट जो है मेरे को लगता है इसका रिजल्ट जो आने वाले इलेक्शन है जो 3-4 महीने में होने वाले हैं उसमें एक पॉजिटिव रिजल्ट आएगा, क्योंकि जो अंडरकरंट है वो लोगों में समझ में, मैं गांव-गांव में घूम रहा है, मैं लोगों से मिल रहा है, इंडिविजुअली मिल रहा है, लोगों से इंडिविजुअली बात कर रहा है, लेकिन उन लोगों में एक जो लीडरशिप है मोदी जी के ऊपर बहुत भरोसा है और वो लोग चाहते हैं कि बहुत तेलंगाना में, क्योंकि तेलंगाना गवर्नमेंट हैज फेल्ड, टोटली कोलैप्स्ड हो गया है गवर्नमेंट, लोगों तक पहुंचने के लिए लोगों में वो गुस्सा है ये गवर्नमेंट के अगेंस्ट, स्टेट गवर्नमेंट के अगेंस्ट, वो मैंने देखा है लोगों के पास जो भी सेंट्रल स्कीम्स है वो लोगों तक नहीं पहुंचा रहा है, वो जो साइट है, पोर्टल है, वो क्रैश करके रखा है, वो बंद करके रखा है, तो लोगों को बहुत तकलीफ दी है। मैंने लोगों से, फार्मर से, इंडिविजुअल लोगों से, ओल्ड पेंशनर्स से बात की है, बहुत लोगों से, सब में बहुत गुस्सा है और वो मैं तुमको 100% यकीन से बोल सकता हूँ कि आने वाले चुनाव में इसको भारतीय जनता पार्टी को बहुत बड़ा फायदा होने वाला है एंड इट विल बी अ पॉजिटिवली थिंग एंड आई एम 100% श्योर दैट अंडरकरंट will give a positive sign to the Bharatiya Janata Party in the forthcoming election. Besides that, we are all geared up for the tomorrow's meeting, which we held at Khambam, where our national leader Shri Amit Shah Bhaiji is coming, and the details will be given by our spokesperson, by Mr. Rakesh Reddy ji. I request Rakesh Reddy to address the ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఆనాడు నిజాం నుండి తెలంగాణను విముక్తి చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టడం జరిగింది. నేడు ఈ నయా నిజాం తెలంగాణను పట్టి పీడిస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి చేయడానికి ఇప్పటి సర్దార్, అభినవ సర్దార్ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఖమ్మం గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. ఎంతో క్లిష్టమైనటువంటి ఆ కాశ్మీర్ సమస్యను 370వ అధికరణను రద్దు చేసి పరిష్కారం చేసినటువంటి నాయకులు అమిత్ షా గారు. అదేవిధంగా మరి ముస్లిం మహిళలకు ఆత్మ గౌరవాన్ని నింపడానికి ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి నాయకుడు అమిత్ షా గారు. ప్రపంచాన్ని పట్టి పీడించినటువంటి కరోనా ఉపద్రవం నుండి
దేశాన్ని ముందుకు నడిపించి దేశ ప్రజలను కాపాడినటువంటి నాయకుడు అమిత్ షా గారు. 9.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా దేశంలో శాంతి వెల్లువిరిచేలాగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు అమిత్ షా గారు. ప్రపంచ నాయకుడిగా ఈరోజు జేజేలు పొందుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వెన్నుముకగా ఉంటున్నటువంటి నాయకుడు మన అమిత్ షా గారు. మరి అలాంటి నాయకుడు మన తెలంగాణ గడ్డ మీద, అది కూడా మన ఖమ్మం గడ్డ మీద అడుగు పెట్టడం నిజంగా శుభ పరిణామంగా మనం అందరం కూడా భావించాలి. మిత్రులారా, 9.5 సంవత్సరాల నుండి కేసీఆర్ కుటుంబము తెలంగాణను సర్వనాశనం చేసింది, దోపిడీ చేసింది, దగా చేసింది. ప్రాజెక్టుల పేరు మీద, స్కీముల పేరు మీద స్కాములు చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర ఖజానాను కల్లాసు చేసి పడేసి చివరకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. 9.5 సంవత్సరాల్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. 57 ఏళ్లకు పెన్షన్ అయిన 4.5 సంవత్సరాల నుంచి వృద్ధులను, వితంతువులను, ఈ రాష్ట్రంలో ఒంటరి మహిళలను గోసపుచ్చుకుంటా ఉన్నారు. ఆ రకంగా లక్షలాది మంది నిరుద్యోగులను ఉద్యోగాలు ఇవ్వకుండా, ఖాళీలను భర్తీ చేయకుండా మోసం చేయడం జరిగింది. మంది ఆత్మ బలిదానం చేసుకున్నది దీనికోసమేనా? కోటి కుటుంబాలు కొట్లాడింది దీనికోసమేనా? ధర్నాలు చేసింది, రాస్తా రోకోలు చేసింది, వంట వార్పు చేసింది దీనికోసమేనా అని ప్రశ్నించడానికే అమిత్ షా గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. మిత్రులారా, 9.5 సంవత్సరాల్లో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి, గట్టెక్కించడానికి అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది. అది సాయిల్ హెల్త్ కార్డు కావచ్చు, ఫసల్ బీమా యోజన కావచ్చు, కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు, సబ్సిడీలను పెంచడం కావచ్చు, యూరియా, డిఏపి, పొటాష్ వంటి అనేక ఎరువుల మీద సబ్సిడీలను పెంచడం కావచ్చు. ఈ రకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటే చివరకు సాయిల్ హెల్త్ కార్డును అడ్డుకుంటారు, ఫసల్ బీమా యోజనను అడ్డుకుంటారు, మేము ఇచ్చేటువంటి సబ్సిడీలను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. వ్యవసాయం కంప్లీట్గా ఈరోజు కుదేలైపోతా ఉన్నది. కాబట్టి రైతన్నలకు భరోసా ఇవ్వడానికి, ఈ తెలంగాణలో అణచివేతకు గురైతున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఒక ధైర్యం నింపడానికి అమిత్ షా గారు రేపు ఖమ్మం గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. ఆ భద్రాద్రి రాముడి ఆశీస్సులు తీసుకొని రాబోయేటువంటి రాష్ట్ర ఎన్నికలకు గాను, శాసనసభ ఎన్నికలకు గాను అమిత్ షా గారు ఖమ్మం గడ్డ నుండి శంఖారావం పూరించబోతా ఉన్నారు. ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులతోని తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండా ఎగరమే కాదు, ఖమ్మం కిల్లా మీద కూడా తప్పకుండా కాషాయ జెండా ఎగిరే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. మిత్రులారా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేస్తా ఉన్నది. ధర్నాలు చేయొద్దని ధర్నా నరేంద్ర మోదీ గారికి వెన్నుముకగా ఉంటున్నటువంటి నాయకుడు మన అమిత్ షా గారు. మరి అలాంటి నాయకుడు మన తెలంగాణ గడ్డ మీద, అది కూడా మన ఖమ్మం గడ్డ మీద అడుగు పెట్టడం నిజంగా శుభ పరిణామంగా మనం అందరం కూడా భావించాలి. మిత్రులారా, 9.5 సంవత్సరాల నుండి కేసీఆర్ కుటుంబము తెలంగాణను సర్వనాశనం చేసింది, దోపిడీ చేసింది, దగా చేసింది. ప్రాజెక్టుల పేరు మీద, స్కీముల పేరు మీద స్కాములు చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర ఖజానాను కల్లాసు చేసి పడేసి చివరకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. 9.5 సంవత్సరాల్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. 57 ఏళ్లకు పెన్షన్ అయిన 4.5 సంవత్సరాల నుంచి వృద్ధులను, వితంతువులను, ఈ రాష్ట్రంలో ఒంటరి మహిళలను గోసపుచ్చుకుంటా ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టడం జరిగింది. నేడు ఈ నయా నిజాం తెలంగాణను పట్టి పీడిస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి చేయడానికి ఇప్పటి అభినవ సర్దార్
హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు ఖమ్మం గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. ఎంతో క్లిష్టమైనటువంటి ఆ కాశ్మీర్ సమస్యను 370వ అధికరణను రద్దు చేసి పరిష్కారం చేసినటువంటి నాయకులు అమిత్ షా గారు. అదేవిధంగా మరి ముస్లిం మహిళలకు ఆత్మ గౌరవాన్ని నింపడానికి త్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి నాయకుడు అమిత్ షా గారు. ప్రపంచాన్ని పట్టి పీడించినటువంటి కరోనా ఉపద్రవం నుండి దేశాన్ని ముందుకు నడిపించి దేశ से बात की है, बहुत लोगों से सब में बहुत गुस्सा है और वो मैं तुमको 100% यकीन से बोल सकता हूँ कि आने वाले चुनाव में इसको भारतीय जनता पार्टी को बहुत बड़ा फायदा होने वाला है एंड इट विल बी अ पॉजिटिवली थिंग एंड आई एम 100% श्योर दैट अंडरकरंट will give a positive sign to the Bharatiya Janata Party in the forthcoming election. Besides that, we are all geared up for the tomorrow's meeting, which we held at Khambam, where our national leader Sri Amit Shah Bhaiji is coming, and the details will be given by our spokesperson, by Mr. Rakesh Reddy ji. I request Rakesh Reddy to address the और जो प्रोग्राम एमएलए प्रवास में दिया है, जो सब जितने हमारे मंडल से 6 मंडल से एक कॉन्स्टिट्यूंसी में 6 ही मंडल में हमारे मीटिंग्स हुए हैं, बूथ लेवल पे मीटिंग्स हुए हैं, हमारे पूरे असेंबली का मीटिंग हुआ है, कोटेगुडम कॉन्स्टिट्यूंसी के असेंबली का मीटिंग हुआ है। बाद में हमारे शक्ति केंद्र प्रमुख जो है उनके साथ मीटिंग्स हुए हैं, बूथ लेवल पे बूथ अध्यक्ष बूथ कमेटीज के साथ मीटिंग्स हुए हैं, उन लोग के साथ दोपहर को लंच करना, फिर बाद में हमारे जो ऑर्फनेज है, ओल्ड एज होम है, बाद में जो हमारे सेंट्रल गवर्नमेंट के प्रोजेक्ट्स है वहाँ पे विजिट करना, रिलीजियस जगह से लेके 27 तक, यानी कि पूरा हमारा 8 दिन का जो प्रवास है वो हमारा कल ख़त्म हो रहा है। तो आज हमारा 7 डे चालू है जो प्रवास योजना का, एमएलए योजना का, और हर कॉन्स्टिट्यूंसी में, हर मंडल में, हर बूथ में हम लोग जाके हमारे कमिटी से मिले, लोगों से बात किए, उनके साथ डिनर्स किए, प्रोफेशनल लोगों के साथ जैसे डॉक्टर्स होने दो, एडवोकेट्स होने दो, प्रिंसिपल होने दो, आप लोग जैसे हमारे जर्नलिस्ट भाई है, मीडिया लोग है, उन लोग के साथ हम लोग ने पर्सनली बातचीत की है और सब लोगों का राय लेके इतना ही मेरे को समझ आ रहा है। यहाँ पे जो इस तरह से कोटेगुडम में मैं देख रहा हूँ तो बहुत अंडरकरंट लोगों में हमारे लीडरशिप मोदी जी के ऊपर बहुत विश्वास है और वो लोग चाहते हैं कि हमारे तेलंगाना में भी भारतीय जनता पार्टी का गवर्नमेंट बने, लोग 4-6। और मैं तुमको एक यकीन दिलाना चाहता हूँ कि लोगों में पॉजिटिव वाइब्स है और ये अंडरकरंट जो है मेरे को लगता है इसका रिजल्ट जो आने वाले इलेक्शन है जो 3-4 महीने में होने वाले हैं उसमें एक पॉजिटिव रिजल्ट आएगा, क्योंकि जो अंडरकरंट है वो लोगों में समझ में, मैं गांव-गांव में घूम रहा है, मैं लोगों से मिल रहा है, इंडिविजुअली मिल रहा है, लोगों से इंडिविजुअली बात कर रहा है, लेकिन उन लोगों में एक जो लीडरशिप है मोदी जी के ऊपर बहुत भरोसा है और वो लोग चाहते हैं कि वो तेलंगाना में, क्योंकि तेलंगाना गवर्नमेंट हैज फेल्ड टोटली, तो हमारे लीडरशिप श्री नरेंद्र मोदी जी के नेतृत्व के अंदर दिया है, जिसमें से हमें हमारे राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी और हमारे होम मिनिस्टर श्री अमित शाह जी, इन तीनों लीडर के अंदर ये पूरे देश में जो इलेक्शन बनी स्टेट्स है 5 राज्यों में, तेलंगाना, छत्तीसगढ़, राजस्थान, मध्य प्रदेश, मिजोरम, यहाँ पे सब जगह पे एमएलए प्रवास योजना चालू है। हम लोग तेलंगाना में और मेरी ప్రస్తుతం జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమాన్ని నిర్దేశించింది కేంద్ర నాయకత్వం. అందులో భాగంగానే ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం కింద గోవా రాష్ట్రం మురుము గోవా శాసనసభ్యులు సంకల్ప్ అమోంకర్ గారిని ఈ నియోజకవర్గానికి కేటాయించారు. 20వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశం అనంతరం కొత్తగూడెం నియోజకవర్గంలోని మండలాలన్నీ విస్తృతంగా పర్యటించి ఈరోజు పాల్వంచ రూరల్ మండలం పూర్తి చేసుకున్నాం. ప్రధానంగా అదొక భాగం. అనంతరం మళ్ళీ రేపు 27వ తేదీ ఆదివారం
గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి బహిరంగ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేయబడింది. దాన్ని వివరాలు మీకు రాకేష్ రెడ్డి గారు వివరిస్తారు. ముందుగా ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమాన్ని ఏ విధంగా జరిగిందనేది సంకల్ప్ జీ గారు వివరిస్తారు.